మెదక్ జిల్లా నార్సంగి మండలం శంకాపూరులో రైతులు ఆందోళనకు దిగారు. తమ భూముల్లోకి వెళ్లకుండా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రహరీ గోడ ఏర్పాటు చేసి తమను ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ భూముల్లోకి వెళ్లకుండా గేటు బిగించారని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న తహసీల్దార్ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దారి పోనిస్తలేరు, గేటు తాళం వేసారు, పొలం నాటేనిస్తలేరు, దున్ననిస్తలేరు సార్. తుకం పోసి 50 రోజులు అవుతుంది సార్. ఇప్పటికి నాటు లేదు, ఏం లేదు సార్. పొలం 5 సార్లు ట్రాక్టర్ వచ్చి మారిపోయింది సార్. ఇక్కడ ఆర్డీఓ గారు వచ్చి ఇక్కడ సమస్య పరీక్షించాలి సార్. ప్రజావాణిలో మేము ఈడికి 2 సార్లు లెటర్లు ఇచ్చాం సార్. ఎవరు కూడా అధికారులు స్పందించలేదు సార్. ఇప్పటికైనా గేటుకు లాకేసారు, 33 ఫీట్ల రోడ్డు ఇడిచిపెట్టారు, కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఓనిస్తలేరు సార్. ఆర్డీఓ గారు వచ్చి మా రైతులకు న్యాయం చేయాలి సార్. లేకుంటే మేము ఏదైనా పురుగుల మందు ఆగి వస్తాం సార్. మేము దయచేసి మా మీద కనికరించారు సార్. మేము మా ఆవేనా లేదు సార్. ఇప్పుడు నెల 20 రోజుల సుఖమైంది సార్. మేము నాటయ్యన్నా, మేము సావన్నా, గేటు ముంగ ఏదైనా ఆత్మహత్య చేసుకున్నాం సార్. మేము అందరం రైతులము. దయచేసి ఈ సమస్య పరిష్కరించండి సార్. 33 ఫీట్ల రోడ్ ఇచ్చారు, అన్ని చూపించారు, ఇప్పుడు తాళం వేసారు. ఇప్పుడు ఏమంటే తాళం చేయిస్తలేరు. నీకు ఎక్కడితో వాటర్ 33 ఫీట్ల రోడ్ సర్వీస్ రోడ్ బోర్డు వేసారు, పెద్ద రోడ్ వేసారు సార్, పెద్ద బోర్డు వేసారు. అదేంటి సార్ సమస్య? శ్రీకర హౌసింగ్ అనే పేరు మీద ఒక లేఅవుట్ చేశారు ఇక్కడ. దానికి సంబంధించిన రోల్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ప్రాపర్టీ కోసము వాళ్ళు మొత్తం కాంపౌండ్ వేసుకొని గేటు పెట్టడం జరిగింది. మరి ఈ కాంపౌండ్ వెనక, వీళ్ళ వెంచర్ వెనక ఒక రైతుకి ఇబ్బంది అవుతుందని మాకు ప్రజావాణిలో పిటిషన్ ఇచ్చాడు. మొన్న అతనికి కూడా పిలిచి చెప్పడం జరిగింది. సర్వేరు ట్రైనింగ్లో ఉన్నాడు, రాగానే సర్వే చేయించి నక్ష ప్రకారం మీకు తో ఉంటే ఇప్పిస్తామని చెప్పాము. అప్పటి వరకే అతను నాటు పోసుకోవాలి, మరి తూకం పోయాలని మరి రైతు ఇబ్బంది పడుతుండగా మరి వెంచర్ అతనితో మాట్లాడి మరి అతనికి తాళం ఇప్పించడం జరిగింది. అతని వర్క్ ఉన్నప్పుడల్లా ఆ వెంచర్ లోపల నుంచి వెళ్ళి తన పని చేసుకోవడానికి అతనికి మరి ఈ యొక్క వెంచర్ యొక్క ఓనర్ తోటి ఆయనకి